దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. కొత్తగా రూపాంతరం చెంది చాప కింద నీరులా పాకుతుంది. ఇటు రాష్ట్రంలోనూ కొత్త వేరియంట్ J1 కేసులు నమోదవుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న కరోనాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్సా పరికరాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్, ఎంఎస్, ఐడిసి నుంచి సమకూర్చుకోవాలని చెప్పారు. మాక్ డ్రిల్ ను వెంటనే పూర్తి చేయాలని, దవాఖానల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని, వారంతా ఇంట్లోనే ఐసోలేషన్లో కోలుకుంటున్నారు అని చెప్పారు. 319 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్గా తేలిందని చెప్పారు. అంతకుముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ J1 మహమ్మారి కట్టడికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం 4 కేసులు నమోదవగా బుధవారం కొత్తగా 6 కరోనా కేసులు వెలుగు చూశాయి. అవన్నీ హైదరాబాద్ లోనే నమోదు కావడం విశేషం. ఈ నెల 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కేసులు వెలుగు చూశాయి. ఇందులో 13 కేసులు హైదరాబాద్ లోనే రాగా 1 కరీంనగర్ లో నమోదైంది. వారందరూ ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మరణాలు నమోదు కాకపోగా 1 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. J1 వేరియంట్ తో కోవిడ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో వైద్య శాఖకు సవాల్గా మారనున్నది. వైద్యారోగ్య శాఖలో మంత్రి మొదలు కీలక పదవులన్నింటిలో కొత్త వారే కొలువు తీరారు. గతంలో కోవిడ్ సమయంలో పనిచేసిన అధికారులెవరూ ఇప్పుడు అందుబాటులో లేరనే మాటలు ప్రజల్లో కొంతవరకు ఆందోళన కలిగిస్తోంది.